ఓం శ్రీ మాత్రే నమః. రేపు డిసెంబర్ 18వ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి. మీనరాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు, నమ్మలేని రాజయోగం మీకు 100% జరగబోయేది ఇదే. రేపటి నుండి ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, డిసెంబర్ 18వ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఈ సమయంలో కలగబోయేటటువంటి మార్పులు ఏమిటి, డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో వీరికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాలను నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి, మీకు మేలు జరుగుతుంది. మనోబలంతో పనులను ప్రారంభించండి. విజయం మీ వైపు ఉంటుంది. శ్రమ పెరిగినా ఫలితాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి రాకుండా పనులను సవ్యంగా పంచుకోవాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక పనులను మధ్యలో వాయిదా వేయకండి. ఫలితం వచ్చే వరకు కూడా క్రమంగా కృషిని కొనసాగించండి. ఇతరుల విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పరిధిలోనే ఉండడం మంచిది. మేలు చేయబోతే కొన్నిసార్లు కీడు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నందున జాగ్రత్త చాలా అవసరం. శ్రీ లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలు లభిస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందుగా ఇంటి వారి యొక్క సలహాలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మొహమాటం కారణంగా సమస్యలు తల ఎత్తకుండా చూడాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. కాబట్టి ప్రతి అడుగు కూడా ఆలోచనాపూర్వకంగా వేయండి. అనుభవంతో పనిచేస్తే పెద్దగా ఎటువంటి సమస్యలు కూడా ఎదురుకావు. విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్సును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారి గుణగణాలు, డిసెంబర్ నెల ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా టర్నింగ్ అవ్వబోతోంది కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో ఉద్యోగస్తులకు కెరియర్లో మలుపు తిప్పేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. అంతేకాదు దీనివలన మీకు చాలా అద్భుతమైన అవకాశాలు అయితే ఉంటాయి. పదోన్నతి లేదా అధికార బాధ్యతలు స్వీకరిస్తారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఈ నెల 9వ ఇంట్లో గ్రహాల సంచారం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు అనుకూలంగా ఉంటాయి. మీ పనితీరుతో సహోద్యోగులను ఆశ్చర్యపరుస్తారు. అయితే జన్మశని వలన పని ఒత్తిడి, అలసట ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్నతి కారణంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి కూడా మీరు లాభం చేకూరవచ్చు. 12వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహనాలు కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఊహాజనిత వ్యాపారాల్లో జాగ్రత్త చాలా అవసరమండి. కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల యొక్క రాకతో సందడి ఉంటుంది. అయితే 1వ ఇంట్లో శని ఉండే సమయంలో మీలో కొంత నిరాశ, నిస్పృహ ఉండవచ్చు. అది కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేయవచ్చు. మీ యొక్క భావాలను వారితో పంచుకోవడం మంచిదే. జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా బాగుంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ కూడా అవసరం.
జన్మరాశిలో శని వలన కీళ్ల నొప్పులు, అలసట లేదా దీర్ఘకాలిక సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు పట్టవచ్చు. కానీ 6వ ఇంట్లో కేతువు రోగ నిరోధక శక్తిని ఇస్తాడు. 4వ ఇంట్లో గురువు వలన ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు ఇది సువర్ణ అవకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు కూడా మీకైతే పూర్తిగా లభిస్తాయి. మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు చాలా అద్భుతమైన ఫలితాలను కూడా తీసుకొస్తాడు. మీరు చేయాల్సినటువంటి పరిహారాలు: శనిదోష నివారణ కొరకు జన్మశని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించండి. 12వ ఇంట్లో రాహు వలన నిద్రలేమి సమస్యలు ఉన్నట్లయితే కనుక పడుకునే ముందుగా ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేయడం మీకు చాలా మంచిది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వానికి అలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరి యొక్క కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తారు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల, అతి వేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. ఈ మీనరాశి వారు జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులన్నీ వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.